ఏడాదికో సినిమా రిలీజ్ అయినా స్టార్డమ్ పడిపోవడం లేదు, అంతకంతకు పెరుగుతుందే తప్ప తరగటం లేదు. కానీ పాలిటిక్స్ లో ఇలాగే చేస్తే కలెక్షన్లు పడిపోతాయనే వార్నింగ్ ఎవరో పవన్ కు ఇచ్చినట్లున్నారు. తర్వాత కొత్త సినిమాలు అసలు ఏవి బుకింగ్ కూడా రావని అనుమానంతో రెగ్యులర్ గా ఏపీ థియేటర్లో సత్తా చూపించేస్తానంటున్నాడు పవన్ కళ్యాణ్. అయినా మధ్య మధ్యలో షోలు మిస్ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడిప్పుడే బాస్ స్టోరీ ఏంటనేది క్లారిటీ వస్తోంది. సినిమాల్లో పవర్ స్టార్ ఇక్కడ స్టార్ గా ఎదుగుతాడా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మిగిలిపోతాడా అనేది ఈ 2.5 ఏళ్లలో నడిచే ట్విస్ట్లు, జనం రిక్వెస్ట్లకు పవన్ స్పందనపైనే ఆధారపడి ఉంది. చెలించిపోయాను, తప్పించిపోయాను, అందుకే వచ్చానన్నాడు. బీజేపీ టీడీపీకి జై కొట్టి ఇప్పటికింతే అంటూ వెళ్లిపోయాడు. అయినా ఫ్యాన్స్ ఆయన్ను ఫాలో అయిపోయారు. తరువాత మళ్ళీ ఎప్పుడు వస్తాడా అని ఎదురుచూడడం మొదలుపెట్టారు. 1-2 సార్లు ట్విట్టర్ పిట్టను ఎగరేశాడా తప్ప బయటికి రానే రాలేదు. సినిమాల్లో బిజీ అయిపోయాడు అనుకున్నారు. రాజధాని రైతుల భూములను అన్యాయంగా లాక్కున్నారంటూ ఆవేశంగా అమరావతిలో అడుగుపెట్టాడు. సలహాలు సూచనలంటూనే చురకలంటించాడు. రైతులకు తానున్నానని, తీసుకుంటే ఊరుకోనని వార్నింగ్ ఇచ్చాడు. తరువాత బాబుగారితో మీటింగ్ అయ్యాడు. మొత్తం మీద 3 గ్రామాల రైతుల భూములు మాత్రం ప్రభుత్వం ఆ ఎఫెక్ట్తో తీసుకోలేకపోయింది. పవన్ 2 రోజులు కాల్ షీట్లు ఇస్తేనే 100 ఎకరాలు రైతులకే ఉండిపోయాయి. అదే ఫుల్ టైం వస్తే బాగుండునని కొందరు కోరుకున్నారు. టీడీపీ ఎంపీల పనిపై మరోసారి కస్సుమన్నాడు. ప్రత్యేక హోదా గురించి పార్లమెంట్లో అడగకుండా ఏం చేస్తున్నారని నిలదీశాడు. దీనిపై టీడీపీ ఎంపీలు కూడా ఘాటుగా స్పందించి పవన్ కామెంట్స్కు వెయిట్ పెంచేశారు. దీంతో టీడీపీ పవన్ మధ్య గ్యాప్ మొదలైంది. అయినా బాబుగారు దాన్ని కూడా కూల్ చేసే యత్నం చేశారు. ప్రత్యేక హోదా వ్యవహారాన్ని కాంగ్రెస్ ప్రైవేట్ బిల్లుతో వేడెక్కించింది. దీంతో హీటెక్కిన పొలిటికల్ వాతావరణంలో ఎంట్రీ ఇవ్వడమే బెటర్ అని పవన్ ఫీల్ అయ్యాడు. తిరుపతిలో ఓ అభిమాని చిన్నపాటి వాదనతో గొడవ పెట్టుకుని ఆ ఫైటింగ్లో చనిపోయాడు. ఆ వాదనలో వినపడిన డైలాగులన్నీ పవన్ నిజాయితీపైనే కావడంతో అది తెలుసుకున్న జనసేనాని ఎమోషనల్గా నిర్ణయం తీసుకుని సభ పెట్టేశాడు. అందులో టీడీపీని, బీజేపీని ఏకి పారేశాడు. దీంతో సర్దార్ రూటు క్లారిటీ వచ్చిందని అందరూ భావించారు. కానీ పవన్ సభతోనే కంగారు పడ్డ బీజేపీ, టీడీపీలు హోదా బదులు ప్యాకేజ్ ఇస్తున్నట్లు ప్రకటించి పవర్ స్టార్ పవర్ పనిచేసిందని ఇండైరెక్ట్గా ఒప్పేసుకున్నారు. కాకినాడ సభలో ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలతో పోల్చి తన పవర్కు మరింత పదును పెట్టేశాడు జనసేనాని. తన పోరు ఆగదని తేల్చి చెప్పేశాడు. ఆ తరువాత అనంతపురం సభతో తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేసేశాడు. వామపక్షాలతో కలిసి వెళదామనుకుంటున్నట్లు తన మాటలతో పరోక్షంగా వివరించేశాడు. ఇక ఉత్తరాంధ్ర, ఆ తరువాత ఇంకో చోట ఇలా వరుసగా సభలు జరుగుతాయని జనసేన షెడ్యూల్ చెప్పేస్తోంది. ఇప్పుడు పవన్ ప్రభావం రాష్ట్ర రాజకీయాలపై ఎలా ఉంటుందనేది చర్చనీయాంశంగా మారింది. మరో 2 ఏళ్లు మాత్రం సినిమాలు చేసి ఎన్నికలకు చాలా నెలలు ముందే పూర్తిగా రాజకీయంలో ఉండాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. మరోవైపు అన్నయ్య చిరంజీవితో మళ్లీ చేతులు కలిపేశాడు. సామాజిక వర్గం అండతో పాటు తనకున్న ఇమేజ్కు సరైన సైద్ధాంతిక బలం తోడైతే వచ్చే ఎన్నికల్లో గెలుపు దక్కుతుందని జనసేన భావిస్తోంది. బాబుకు వ్యతిరేకత పెరిగే ఏరియాలోనూ, పెరిగే సమయంలోనూ పవన్ ఎంట్రీ ఇస్తున్నారని, ఇదంతా డ్రామా అని వైసీపీ ఆరోపిస్తోంది. జగన్ సభలు పెట్టే ఏరియాలోనే పవన్ కూడా పెడుతుండడం ఇందుకు సాక్ష్యమని వాళ్ళంటున్నారు. ఇప్పుడు పవన్ టీడీపీకి గతంలో పడ్డ ఓట్లను చీల్చి వైసీపీ గెలుపునకు ఉపయోగపడతారని వారనుకుంటున్నారు. మరోవైపు ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి బెనిఫిట్ చేస్తారని ఆ పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. జనసేన మాత్రం ఇద్దరికీ దెబ్బ కొట్టి త్రిముఖ పోటీలో తామే గెలుస్తామని అంచనాలు వేసుకుంటోంది.